హాయ్ అండి. ఈరోజు మనం శ్రీవారు వెంకటాద్రిపై మొదటిగా పాదాలు పెట్టిన ప్రదేశం గురించి తెలుసుకుందాం. శ్రీవారి పాదాలు తిరుమల కొండలపై ఎత్తైన కొండపైన నెలకొని ఉన్నాయి. కాలి అందెల వరకు సుగంధభరితమైన వివిధ రంగుల పుష్పాలతో అలంకరించబడి ఉన్నాయి. మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టారని, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టారని, మూడవ పాదాన్ని నేడు ఆనందనిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో పెట్టారని చెబుతారు. కోనేటి రాయుడు తిరుమల వెంకన్నను భక్తులు కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రానికి దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకుని శిరస్సు వంచి నమస్కరిస్తారట. శిలాతోరణం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున 1 కిలోమీటర్ దూరంలో చక్రతీర్థం వద్ద సహసిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఉంది. 1980లో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు జరుపుతుండగా జియాలజిస్టులు ఈ తోరణాన్ని కనుగొన్నారు. 2 వేర్వేరు రకాల రాళ్లపై ఒక సన్నటి రాతి వంతెన ఉండటాన్ని గమనించారు. ఈ రాళ్ల వయసు సుమారు 25 లక్షల సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడిందని భావించారు. విష్ణుమూర్తి వెంకటేశ్వరుడిగా వెలిసేందుకు కొండపైకి దిగినప్పుడు తొలి అడుగు శ్రీవారి పాదాల వద్ద, 2వ అడుగు శిలాతోరణం వద్ద, 3వ అడుగు మూల విరాటం ఉన్న చోటే ఉంచాడని భక్తుల విశ్వాసం. చక్రతీర్థం స్కందపురాణం ప్రకారం పద్మనాభ మహర్షి యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతోషించి శంఖం చక్ర గదాభూషితుడైన శ్రీ మహావిష్ణువు అతను ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజ చేయాలని చెప్పి అంతరార్థమైనాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతన్ని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తర్వాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉంది భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తువల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహపురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరిలో వెలిసి ఉన్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనదిగా చెప్పబడే సప్తతీర్థాల్లో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా చెప్పబడింది. వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.